డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి జువాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఏ క్వశ్చన్స్ చదువుకోవడం ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఐపీ ఎగ్జామ్స్లో 60 మార్క్స్ గాను 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చో తెలియజేయడం కోసం జువాలజీ సీనియర్ లెక్చరర్ కృష్ణజ్యోతి గారు మన ముందున్నారు. మేడం మీకు ఇచ్చినటువంటి గైడెన్స్ తీసుకుని ఆ క్వశ్చన్స్ మీరు సరిగ్గా ఫాలో అయినట్లయితే పక్కాగా 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. వీడియో యూస్ఫుల్గా ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్, కంపల్సరీగా లైక్ చేయండి, మీ స్టూడెంట్స్ కూడా షేర్ చేసి మరి అందరికీ వీడియో రీచ్ అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తూ ఓవర్ టు కృష్ణజ్యోతి మేడం. ఆల్రెడీ మీరు జియాలజీ సెకండ్ ఇయర్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారనుకుంటున్నాను. నేను ఇచ్చే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు లాస్ట్ మినిట్స్లో కొంత బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫాలో అవుదాం ఇక నేను చెప్పే విషయాల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 8 చాప్టర్స్ ఆల్రెడీ మీకు బాగా తెలిసే ఉంటుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్, అబ్జార్ప్షన్, రెస్పిరేషన్, బ్రీతింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ద elimination, circulation, transportation. Okay, all these are present in our మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. అయినా మనకి సెకండ్ ఇయర్లో చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టంలో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ హార్ట్. దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కూడా ఉంది, కానీ దీనికంటే కూడా మీరు ఫస్ట్ 3 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ కండి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ హార్ట్ అండ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ 3 పక్కాగా ప్రిపేర్ కండి. అండ్ నెక్స్ట్ లెసన్ రెస్పిరేషన్. ఫ్రమ్ ద రెస్పిరేషన్ లెసన్ మోస్ట్లీ నో నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద 8 మార్క్స్. మళ్ళీ నెక్స్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రిప్రొడక్టివ్ సిస్టమ్. దీంట్లో మంచిగా 2 ఉన్నాయి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి అలాంగ్ విత్ ది డయాగ్రమ్స్. డయాగ్రమ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాజ్ ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి కంపల్సరీగా 6+2 ఉంటుంది. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 6 మార్క్స్, డయాగ్రామ్కి 2 మార్కులు, కాబట్టి 6+2 కాబట్టి డయాగ్రామ్స్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ జెనెటిక్స్ లెసన్. ఈ జెనెటిక్ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మల్టిపుల్ అలిలీస్ అండ్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, సెక్స్ డిటర్మినేషన్, దీస్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్. దీస్ 4 క్వశ్చన్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఫస్ట్ చెప్పిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 4 కూడా ఫస్ట్ మల్టిపుల్ అల్లీస్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, సెక్స్ డిటర్మినేషన్ అండ్ ఆఫ్టర్ దట్ ద జెనెటిక్ డిజార్డర్స్. ఇలా ఆర్డర్ వైజ్గా మీరు ప్రిపేర్ కండి. ఇవి మనకి ఓన్లీ ద 8 మార్క్స్ క్వశ్చన్స్, 4+2 +3. ఓకే, సో ఇవి ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. ఎన్ని వచ్చాయి? 4+2 6, 6+3 9. ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇన్ దిస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్గా చదవాల్సింది మనం అప్లైడ్ బయాలజీ నుంచి చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ రెస్పిరేషన్ లెసన్. సో ఈ లెసన్స్ మీద బాగా 4 మార్క్స్కి కాన్సన్ట్రేషన్ చేయండి. దీంట్లో మనం ఒక్కొక్క లెసన్ వైజ్గా మనం చూద్దాం. ఫస్ట్ లెసన్ ఈజ్ ద ఫ్రమ్ ద ఫస్ట్ లెసన్ ఎల్ఎస్ ఆఫ్ టూత్. మనకి దీంట్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ 4 మార్క్స్ కంపల్సరీ అడుగుతాడు. ఈ 4 మార్క్స్లో ఒకటి కంపల్సరీ డయాగ్రామ్ అంటున్నాం కదా, డయాగ్రామ్కి కేవలం 3 ప్రిపేర్ కండి. ఏంటవి? ఎల్ఎస్ ఆఫ్ టూత్, పెల్విక్ గర్డిల్. ఓకే, ఎల్ఎస్ ఆఫ్ టూత్, పెల్విక్ గర్డిల్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ 3 పక్కాగా ప్రిపేర్ కండి. దీని నుంచి మీకు ఖచ్చితంగా 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, 1 వచ్చే అవకాశం ఉంది. Describe the process of digestion of proteins in the stomach and what are the functions of liver. Explain the process of inspiration and expiration and how the respiratory movements are regulated in the man. So these 5 questions are important for from the first lesson, first unit. Okay, and next coming to the next lesson, excretory system. From the excretory system, brief account on contour current mechanism, draw a neat label diagram, okay, of pelvic girdle. Next lesson, describe the structure of skeletal muscle,
లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఇందాకనే చెప్పుకున్నాం. స్పైనల్ కార్డ్, పెల్విక్ గర్డిల్, టూత్, ఈ 3 మాత్రమే మనం డయాగ్రమెటిక్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అవుదాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఎండోక్రైనాలజీ. రైట్ a note on the Addison's and Cushing's syndrome. Explain the hypothyroidism and hyperthyroidism, and write short notes on the B cell from the immunology, B cells. Next immunoglobulin, యాంటీబాడీ స్ట్రక్చర్ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్. అండ్ ద హెచ్ఐవి మెకానిజం. ఓకే, అండ్ ఫ్రమ్ ద రిప్రొడక్షన్ లెసన్. ఫ్రమ్ ద రిప్రొడక్షన్ లెసన్ ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ దేర్, కానీ దీంట్లో మనకి రిప్రొడక్షన్లో యూనిట్ 2 లాగా రిప్రొడక్టివ్ హెల్త్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి మనకి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సర్జికల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండ్ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నెససరీ ఇన్ స్కూల్స్. వై? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్. వీ ఎక్స్పెక్టింగ్ ఈ రెండిట్లోంచి ఒకటి రావచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద జెనెటిక్స్ లెసన్. Describe erythroblastolysis, fetolysis, and genic balance theory, and sex determination in man. This is the most important one. Okay, next coming to the organic evolution. In the organic evolution, distinguish between homologous and analogous organs. Write short notes on the theory of mutation. Mutation theory is the most important one. And the next one, Darwin theory of natural selection with industrial melanism. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు నాన్న, అందుకని మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద నియో డార్వినిజం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిస్కస్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ద న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ ఎవల్యూషన్. అండ్ వాట్ ఈజ్ మీన్ బై ద జెనెటిక్ డ్రిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డిస్కస్ ద బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద ఏవియన్ ఫ్లూ అండ్ క్వీన్ బీ. సో ఇది అప్లైడ్ బయాలజీ నుంచి మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఏవియన్ ఫ్లూ ఒకటి, and queen bee, and economic importance of the honey, and different types of the cancer. Different type of the cancer కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా రిపీటెడ్గా అడిగాడు. క్వీన్ బీ అండ్ ద టైప్స్ ఆఫ్ ద క్యాన్సర్, ఈ 2 కూడా దాదాపుగా అడుగుతూనే ఉన్నాడు కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ బ్రీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్సులిన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ లెసన్ నుంచి మీ అందరికీ చాలాసార్లు రాశారు కదా, ఇన్ని ఎగ్జామ్స్లో మనకి ఏవి ఎక్కువగా రిపీటెడ్గా వచ్చాయో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ వీటి నుంచి మనం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఈ టైంలో ఏవి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఖైమ్, ఆటోకెటలైసిస్, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ప్యాపిల్లే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, and name the different type of the salivary glands, and name 2 hormones secreted by the duodenal mucosa. Okay, this is from the digestion. Next respiration lesson నుంచి what are కాంకే, ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. అండ్ ఆక్సీ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద నేమ్ ద మజిల్ హెల్ప్ ఇన్ ద బ్రీతింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లోరైడ్ షిఫ్ట్, ఇది కూడా చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. కాంకే క్లోరైడ్ షిఫ్ట్ బాగా చదువుకోండి. 3 నేమ్ ద 2 మజిల్స్, బ్రీతింగ్ మజిల్స్ కూడా చదువుకోండి. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి శాన్ ఈజ్ కాల్డ్ ద పేస్ మేకర్, వై. అండ్ ఓకే, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్, ఇది కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాలమ్ ఆఫ్ బర్టినై, cortical and juxtamedullary nephrons, glomerular filtration, what are the glomerular filtration rate, and distinguish between the renin and renin. ఇది బాగా మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. RENINకి NNIకి డిఫరెన్సెస్ ఉంటుంది. ఏది ఎంజైము, ఏది ఎక్కడ ఉంటుంది, ఏది కిడ్నీలో సీక్రెట్ అవుతుంది, ఏది స్టొమక్లో సీక్రెట్ అవుతుంది అనేది క్లియర్ కట్గా చదువుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద మీన్డ్ బై ద ఆస్మోరెగ్యులేషన్, అండ్ what is motor unit with reference to the muscle and nerve, what is triad system. ఈ triad system అనేది కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో కాబట్టి మంచిగా ప్రిపేర్ కండి. డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ అండ్ వైట్ మజిల్ ఫైబర్స్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్టిన్ అండ్ మయోసిన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద న్యూరోమస్కులర్ సిస్టమ్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టంలో మీరు ఏమేమి కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒక ఆల్రెడీ 4 మార్క్స్ ఆల్రెడీ చెప్పాను. ఏంటది, దట్ ఈస్ అబౌట్ ద పెల్విక్ గర్డిల్ డయాగ్రామ్.
ఓకే, పెల్విక్ డయాగ్రామ్ని బాగా ప్రిపేర్ కండి. అండ్ నెక్స్ట్ వన్, నేమ్ ద కీ స్టోన్ బోన్ ఆఫ్ ద క్రేనియం అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. అండ్ నేమ్ ద ఇయర్ ఆస్కిల్స్. ఇయర్ ఆస్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్. హియర్ వాట్ ఈస్ దేర్ ఒరిజిన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు క్వశ్చన్ పేపర్ని థరోగా 2 సార్లు చదువుకోండి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందే. ఎందుకు అంటే క్వశ్చన్ ప్యాటర్న్ సేమ్, మామూలుగా అందరికీ తెలిసిందే, రిపీటెడ్గా రాశారు, అయినా కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు పిల్లలు. గమనించేది ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ దగ్గరే బాగా మిస్టేక్స్ పోతున్నాయి. దాంట్లో ఎందుకు 2 మార్క్స్లో మిస్టేక్స్ అంటే దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒకే క్వశ్చన్లో. వాట్ డస్ దట్, నేమ్ ద ఇయర్ ఆస్కిల్స్, వాట్ ఈస్ దేర్ ఒరిజిన్, ఇలా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. తొందరపాటులో ఏం చేస్తున్నారు, నేమ్ ద 3 ఇయర్ ఆస్కిల్స్ రాస్తున్నారు, ఒరిజిన్ మర్చిపోతున్నారు. ఎప్పుడైనా వాల్యుయేషన్ చేసేటప్పుడు 2 క్వశ్చన్స్ అలా ఉంటే 1+1 ఉంటాయి. అలాంటప్పుడు మీకు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. అందుకని మీరు క్వశ్చన్ని 2 సార్లు చదువుకొని ఎలా ఉందనేది అబ్జర్వేషన్ చేసి రాయండి. ఓకే, అండ్ వాట్ ఈస్ కార్పస్ కెలోజమ్ and name 2 cranial sutures and their locations. And the next, what is the all or none principle, what is the organ of Corti, insulin shock from the endocrinology nunchi unnai. Which hormone is called the antidiuretic hormone, insulin shock. Distinguish between the insipidus, diabetes insipidus and mellitus. And ikkada inkokati kuda, what is erythropoietin, what is its function, 2 వచ్చాయి కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ ఎక్కడి నుంచి సీక్రెట్ అవుతుంది, ఇట్ ఈస్ సీక్రెటెడ్ ఫ్రమ్ ద కిడ్నీ. ఓకేనా, ఇట్ ఈస్ ద హార్మోన్. అండ్ వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్బీసీ. అలా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 కూడా రాయాల్సి ఉంటుంది మీరు. అండ్ వాట్ ఈజ్ కెపాసిటేషన్ ఆఫ్ స్పర్మ్, దిస్ ఈస్ ఫ్రమ్ ద రిప్రొడక్షన్ లెసన్. And what is aminocentesis, name the any 2 disorders that can be detected by the aminocentesis. ఇక్కడ కూడా 2 ఉన్నాయి చూసారా. aminocentesis అంటే రాయాలి, ఏ డిజార్డర్స్ దీని ద్వారా డిస్టింగ్విష్ చేస్తారో రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్గానిక్ ఎవల్యూషన్, హౌ ద యూకారియోట్ ఇవాల్వ్ అండ్ డిఫైన్ అటవిజం, చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ టోమోగ్రామ్ అండ్ వాట్ ఈస్ ద పాపులర్లీ కాల్డ్ గర్డియన్ యాంజిల్, చాలా రిపీటెడ్గా అడిగాడు, బాగా చదువుకోండి. ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ అ హార్మ్లెస్, వై? అండ్ వాట్ డస్ బై ద ఏడిఏ స్టాండ్స్ ఫర్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద ఏడిఏ. ఈ క్వశ్చన్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ని బాగా చదువుకోండి. ఈ లాస్ట్ 4 క్వశ్చన్స్ అనేవి అప్లైడ్ బయాలజీ నుంచి ఉన్నాయి. వీటితో పాటుగా మీరు అన్నిటినీ కూడా చదువుకోండి, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. దీంతో 60/60 రావడానికి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా ఈ క్వశ్చన్ ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్స్లో 2 మార్క్స్ని కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే అమ్మో ఇంతవరకు చదవలేదు, నేను బాగా పాస్ కావాలనుకుంటే 21 మార్క్స్ ఖచ్చితంగా మీకు వస్తాయి దీన్ని ఫాలో అయితే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. అండ్ ఈ టైంలో మంచిగా లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, మంచిగా నిద్రపోండి. ఈ 2 కూడా మీకు ఎగ్జామ్స్ బాగా రాయడానికి ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.